అలాగే ఈ వీడియోలో నేను తెలియజేయబోతుంది ఏంటంటే ఆ యొక్క S24 అల్ట్రా యొక్క పైన నుంచి వ్యూ చూపించాను, ట్రైన్ టాప్ వ్యూ చూపించాను, అలాగనే ట్రైన్ ఇన్సైడ్ కింద ఉండే వ్యూ చూపించాను. ట్రైన్ సేఫే జర్నీ తక్కువ బడ్జెట్లో, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని అనేకంగా జరుగుతున్నాయి. ఒక 1 నెలలో ఒకటన్నా పెద్ద యాక్సిడెంట్లు అయితే ట్రైన్ జరుగుతున్నాయి. సో జాగ్రత్త. కాంట్రాక్ట్ బేస్ నేను చేస్తున్న ఇక హార్డ్ వర్క్ అంటే ఇక రైల్వేలో చేస్తున్న హార్డ్ వర్క్లో మీరు పార్టిసిపేట్ చేస్తాం, మేము వస్తాం, మాకు జాబ్ లేదు, మేము ఒక ఈ వర్క్ అయితే పర్లేదు చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే మీరు చూస్తున్న ఈ ట్రైన్ వీడియో అయితే జార్ఖండ్లో జరిగింది. చక్రధార్పూర్ అనే ప్లేస్లో నియర్ చక్రధార్పూర్ రైల్వే స్టేషన్. అది మన వర్కింగ్ దగ్గరలో అయితే ట్రైన్ ఒకటి పడిపోయింది. అప్పుడు మేము వర్క్ చేస్తూ ఉన్నాము, బట్ వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చి చూసేసరికి ఇట్లా ఉంది ఇక్కడ. హాయ్, వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. ఈ వీడియోలో ఏమి నేను ట్రిప్పుల గురించి చెప్పట్లేదు, ఎందుకంటే బయటికి వెళ్ళలేదు. సో అక్క ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నాను కాబట్టి ఈ ట్రిప్పులు అయితే ఏం ప్లాన్ చేయడం లేదు. తప్పకుండా అయితే ప్లాన్ చేసే రోజు అయితే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. సో బయటికి వెళ్ళి మనం బడ్జెట్లో ట్రిప్పులు అయితే స్టార్ట్ చేద్దాం. మా యొక్క ఛానల్ ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం బడ్జెట్లో ట్రిప్పులు ప్లాన్ చేయడం, అలాగే జెన్యూన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. నన్ను నమ్మి ఒక 900+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి సపోర్ట్ చేసి ఇంతవరకు ఆ సబ్స్క్రైబర్ల కోసం మేము ఎంతో కష్టపడ్డాం. వాళ్ళందరికైతే కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే నేను మన ఛానల్ లాగా నా ఛానల్ నుంచి ఎటువంటి చిన్న ఇన్కమ్ వచ్చినా నేను అందరితో షేర్ చేసుకుంటాను. అందరికీ కూడా ఇది మన ఛానల్ లాగానే మీరు కూడా భావించండి. అలాగే నా ఛానల్ నచ్చి మీరు లైక్ చేసిన దాన్ని బట్టి నాకు మానిటైజేషన్ కూడా అవ్వాలి. అలానే మీరు మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను తెలియజేయబోతుంది ఏంటంటే ఆ యొక్క S24 అల్ట్రా యొక్క పైన నుంచి వ్యూ చూపించాను, ట్రైన్ టాప్ వ్యూ చూపించాను, అలాగనే ట్రైన్ ఇన్సైడ్ కింద ఉండే వ్యూ చూపించాను. చూడండి. అలాగనే 50x జూమ్ తోటి ఎలా ఉంటుంది S24 అల్ట్రాలో అది కూడా చూపించాను. 100x జూమ్ వీడియోలో రావట్లేదు, ఓన్లీ ఫొటోస్లో వస్తుంది. సో దాన్ని కూడా చూపించాను, చూడండి. అలాగనే ఇంకా బిట్రగుంట దగ్గర గూడ్స్ ట్రైన్ అయితే డిరైల్ అయిపోయింది. సో దాన్ని కూడా మళ్ళీ రెడీ అయిపోయింది, అదే రోజున క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క సమయంలో ఏమవుతుందంటే అనేక దగ్గరలో ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో టేక్ కేర్గా ఉండండి. సాంకేతిక కారణాల వల్ల కానీ మరి ఏ ఇతర కారణాల చేత అయినా ఒక గూడ్స్ ట్రైన్ పడిపోవడం, దాన్ని పట్టాలు మీదకి ఎక్కేయడం, ఆ యొక్క బోగీలు వేరే ట్రైన్ వచ్చేసి వాటిని గుద్దుకొని ఆ యాక్సిడెంట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సో టేక్ కేర్. మన చేతుల్లో ఏం లేదు, మొత్తం దేవుని చిత్తమే, బట్ జాగ్రత్తగా ఉండండి. ట్రైన్ సేఫే జర్నీ తక్కువ బడ్జెట్లో, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని అనేకంగా జరుగుతున్నాయి. ఒక 1 నెలలో ఒకటన్నా పెద్ద యాక్సిడెంట్లు అయితే ట్రైన్ జరుగుతున్నాయి. సో జాగ్రత్త. అలాగనే మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అనిపించిన అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. అలాగనే ఆ యొక్క కాంక్రీట్ రోడ్స్ ఎలా వేస్తారు ఆ స్టేషన్ దగ్గరలో ఆ వీడియో కూడా చూడండి. ఒక మిషన్ కలిపి తీసుకొచ్చి పోస్తుంది. సో వాటి లెంత్ ఇంతని ఆ యొక్క స్క్వేర్ ఫీట్ లెక్కన అయితే వాళ్ళకి అమౌంట్ ఉంటుంది. అది కూడా కాంట్రాక్ట్ బేస్ నేను చేస్తున్న ఇక హార్డ్ వర్క్ అంటే ఇక రైల్వేలో చేస్తున్న హార్డ్ వర్క్లో మీరు పార్టిసిపేట్ చేస్తాం, మేము వస్తాం, మాకు జాబ్ లేదు, మేము ఒక ఈ వర్క్ అయితే పర్లేదు చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వర్క్ అయితే ఉంటుంది, వర్క్ అయితే నేను తీసుకెళ్తాను. ఈ వీడియో ద్వారా ఇది కూడా తెలియజేస్తున్నాను. మీకు 500 నుంచి 600, 700, 800 ఈ విధంగా ఉంటుంది. బాగా తెలుసుంటే, కొంచెం తెలియకపోతే 500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫుడ్ అకామిడేషన్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ కాబట్టి. ఒక మామూలుగా అయితే ఉండదు, బట్ నియర్ బై అయితే ఫుడ్ అకామిడేషన్ ఇవ్వము, ఇంటికి వెళ్ళిపోవడమే. లాంగ్ నుంచి వచ్చేస్తే మాత్రం ఫుడ్ అకామిడేషన్ వాళ్ళ వరకైనా ప్రయత్నిస్తాను. ఇలాంటి వర్క్స్ అయితే ఉంటానే ఉంటాయి మా డాడీ దగ్గర ఏదో ఒకటి. సో నేను వెళ్ళాను, నా పరిస్థితులు బాగాలేక ప్రస్తుతానికి. సో నాకు కూడా 600, 700 అలా వస్తుంది. కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కూడా వస్తుంది, ఎందుకంటే కూలీలు తక్కువ ఉండడప్పుడు మేమే వర్క్ చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్స్ట్రా అది కూడా మాకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే నా యొక్క బిజినెస్ డల్గా ఉంది.
ఒకవేళ అది కూడా జరగాలి, అది కూడా మూవ్ అయితే నేను కూడా వీడియోలు స్టార్ట్ చేస్తాను. బిజినెస్ అయితే ఏం లేదు. సో ఈ వీడియోలో నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నమ్ముతున్నాను. మీరు చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్కి 900 సబ్స్క్రైబర్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్. మన ఛానల్ లాగైతే నేను ఉంటాను, మన ఛానల్ లాగా నేను అనుకుంటాను, మీరు అనుకొని మరింత సబ్స్క్రైబర్లు రావాలి, మానిటైజేషన్ జరగాలి, మనం సక్సెస్లోకి వెళ్ళాలి. ఓకే, నా సక్సెస్లో మీరు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మరొక వీడియోతో మరొకసారి మళ్ళీ కలుస్తానని చెప్తున్నాను. అలాగనే మరొక వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. నేనైతే నేను వెళ్తున్న దగ్గర ఒక లారీ అయితే కాలిపోతూ ఉండింది, దాని వీడియో కూడా రెడీ చేశాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆగస్ట్ నుంచి అయితే ఈ ట్రిప్ వీడియోలే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫిలిప్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.
ఇప్పుడు చూసారు కదా అదంతా కాంక్రీట్ అనమాట. కాంక్రీట్ ఇక్కడ ఇలా రోడ్ లాగా వేసారు. ఈ స్టేషన్ లోపల అనమాట. ఇది పుట్టింగులకి అంటే ఏదైనా అంటే ఆ కంకర వేస్తారు, లావు కంకర ఇట్లా వేసి అయితే పట్టేస్తారు. సో ఆ మిషన్ చేతులతో కలిపి తిప్పకుండా ఆ మిషన్ అయితే బాగా పనిచేస్తుంది, బాగా అన్ని కలిపేయడానికి ఈజీగా ఉంటుంది. సో అది కూడా కాంట్రాక్ట్ వర్క్ అనమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ వర్క్లు. మేము చేసేది కూడా అవే సీజలు, తర్వాత ఈఆర్సీ క్లిప్లు, అంటే ఇవి గ్రౌండ్ ఉన్నాయి కదా స్క్రూస్, మీకు చూపించాను కదా స్క్రూస్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా రైల్వే అనేది మెయింటైన్ చేయదు, ప్రైవేట్గానే మనం అవన్నీ కాంట్రాక్ట్ బేస్ తోటి వస్తాయి. సో ఈ వర్క్ గురించి కూడా కనుక్కుంటాను అతను అన్నని ఎంత అయ్యింది అనేది. సో మీరు చూసారు కదా వర్కర్స్ వాళ్ళందరూ కూడా ప్రైవేట్గా వర్క్ చేసే వాళ్ళు, అంటే కాంట్రాక్ట్ బేస్గా వచ్చిన వాళ్ళే మనకి ఇన్ఛార్జీని ఇస్తారు. పీవే వాళ్ళు అయితే పీవేలు, తర్వాత బ్రిడ్జ్ వాళ్ళు అయితే ఆ ఇన్ఛార్జిని పెట్టుకుని మనం అయితే వర్క్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇది వర్క్ గురించి డీటెయిల్స్. నేను ఈ వర్క్ అయిన దాకైతే వీడియోలు బయటికి వెళ్ళి చేయలేను. సో మరి కొన్ని రోజులైతే తప్పదు, అన్నీ చాలా ఉన్నాయి. రేట్స్ చెప్పాను కదా మీకు, మళ్ళీ చెప్పిందే చెప్పడం ఎందుకు. సో మళ్ళీ వీలైనప్పుడు మళ్ళీ నేను వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన వర్కింగ్ దగ్గరలో అయితే ట్రైన్ ఒకటి పడిపోయింది. అప్పుడు మేము వర్క్ చేస్తూ ఉన్నాము. బట్ వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చి చూసేసరికి ఇట్లా ఉంది. ఇక్కడికైతే ఎవరిని ఎంటర్ చేయట్లేదు, అంతా డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో నేను వీడియో దగ్గర ఏం మాట్లాడలేదు, బాగోదు కదా, వాళ్ళు ఉద్యోగాలు పరిస్థితి అట్లా బండి కానీ పడిపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళ టెన్షన్లో ఉన్నారు కాబట్టి అక్కడ నేనేం మాట్లాడలేదు, జస్ట్ వీడియో ఫోటో తీసుకున్నాను. అవి కలిపి నేను ఒక వీడియో తర్వాత వాయిస్ అయితే చెప్తున్నాను. యూరియా అనమాట. అది క్రాసింగ్ ఓవర్లో లెంత్ తక్కువ అవడం వల్ల ఏదో సమస్య వల్ల, ఆ సాంకేతిక లోపం వలన ఆ బోగీలు అనేవి ఇంజిన్ దాటిన తర్వాత బోగీలు అనేవి తప్పేసినాయి. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఇవన్నీ తీసేసరికి టైం పట్టదు. ఇది బిట్రగుంట దగ్గర జరిగింది, నెల్లూరు నుంచి వస్తుండదండి గేట్లో. మీరు చూస్తున్న ఈ ట్రైన్ వీడియో అయితే జార్ఖండ్లో జరిగింది, చక్రధార్పూర్ అనే ప్లేస్లో, నియర్ చక్రధార్పూర్ రైల్వే స్టేషన్ అది. సో హౌరా సిఎస్ఎంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ నేము 121810 ట్రైన్ నెంబరు. ఇది జరిగింది జూలై 30, 3:45 AM జరిగింది ఇది యాక్సిడెంట్. ఎందుకు జరిగిందంటే గూడ్స్ ట్రైన్ పక్కన కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ పట్టాలు తప్పి ఉండింది, డెరైల్ లైన్ ఉండింది. దాన్ని వచ్చి ఈ యొక్క ట్రైన్ గుద్దుకోవడం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ యాక్సిడెంట్లో కనీసం 10 కోచెస్ అయితే డెరైల్ అయిపోయినాయి. అలాగనే 3 కోచెస్ దాకా ఆ యొక్క కట్ అయిపోయినాయి, అంటే ఊడిపోయినాయి. అంటే అలాగనే ఇంకా 20 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయినారు. అలాగనే 2 మెంబర్స్ చనిపోయినారు. మీరు ఇంకా ఆ బెట్రగుంట దగ్గర ఈ వీడియోలో చూస్తున్నారు మీరు మొత్తంలో. ముందు బెట్రగుంట దగ్గర కూడా ఆ యొక్క జూలై 23వ తేదీ మంగళవారం 2024 ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ 6 or 7 o'clock ఆ టైంలో ఆ యొక్క గూడ్స్ ఆ యొక్క డెరైల్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్కువగా అయితే ఈ ట్రైన్స్ అనేది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ టైంలో. నార్త్ దగ్గర అయితే ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆ విజువల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా. నార్త్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఈ టైంలో కొంచెం అవాయిడ్ చేయండి ట్రైన్ జర్నీస్ అనేది నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ట్రైన్ జర్నీ సేఫ్ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అసలు మనం అయితే హ్యాపీ కూర్చొని వెళ్ళిపోతాం. ట్రైన్ అంటే అందరు కూడా బాగుంటుంది, సేఫ్ జర్నీ అని. బట్ ఈ టైంలో ఎలా ఉందంటే సాంకేతిక లోపాల వల్ల అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో టేక్ కేర్గా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్పేది. ఇంక దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.